కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. जिंदाबाद 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 संविधान जिंदाबाद 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 संविधान जिंदाबाद जिंदाबाद संविधान जिंदाबाद 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 संविधान जिंदाबाद। కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి యువత భారీగా తరలి వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ రోజు హైదరాబాద్ లో సీజేపీ భారీ నిరసన పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మొదటిసారి హైదరాబాద్ లో ధర్నాను నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో దేశాన్ని కుదిపేసిన వివిధ పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్న వరుస అవకతవకలకు నిరసనగా నేడు హైదరాబాద్ ఇందిరా పార్కులో ఉన్న ధర్నా చౌక్ వేదికగా నిరసన ప్రదర్శనను నిర్వహించనుంది. పరీక్షల నిర్వహణకు ఈ వైఫల్య నైతిక బాధ్యత అనేది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వహించాలి. అతను దానికి బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ భారీ బహిరంగ నిరసన ప్రదర్శనకు హైదరాబాద్ పోలీసులు అనుమతి మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్యంగా విద్యా సంస్కరణ, పర్యావరణ సామాజిక కార్యకర్త అయిన సోనం వాంగ్చుక్ స్వయంగా ఈ ఆందోళనలో పాల్గొనబోతున్నారు. యువత ఆశయాలకు సంబంధించి ప్రజాస్వామ్యయుత పోరాటానికి మద్దతుగా ఆయన ఈ వేదికపై రావడంతో కొంత ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది మద్దతును కూడగట్టుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున కదిలిస్తూ ఉండటం గమనార్హం. భవిష్యత్తులో అధికారంలోకి నెడుతున్నటువంటి పేపర్ లీకేజీలపై ఆగ్రహంతో ఉన్న నగరంలోని వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, లీక్ బాధితులు ఈ ధర్నాలో భారీగా పాల్గొనేందుకు తరలి వస్తూ ఉన్నారు. వినూత్న నిరసనలతో ఈ ప్రదర్శన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పాలి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్. संविधान जिंदाबाद 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 छात्री एकता जिंदाबाद जिंदाबाद छात्री एकता जिंदाबाद जिंदाबाद छात्री एकता जिंदाबाद जिंदाबाद संविधान जिंदाबाद जिंदाबाद संविधान जिंदाबाद संविधान जिंदाबाद संविधान जिंदाबाद जिंदाबाद जिंदाबाद